హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలకు స్వాగతం. సూటు బూటు హ్యాట్, హాయ్ హలో హ్యాండ్ షేక్, ఈ కల్చర్ మనకి ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళే కదా. కానీ కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు మన దేశం నుంచి విలువైన కోహినూర్ వజ్రం దోచుకెళ్లారని. కానీ మీకు తెలుసో తెలీదో అంతకంటే విలువైన ఒక వజ్రం దోచుకెళ్లారు. కోహినూర్ వజ్రం కంటే విలువైనది బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి ఏం తీసుకెళ్లారని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, మన వంటకాలే. అయితే మా దేశం కనుక వెళ్తే మన దేశపు ఫుడ్స్ చాలా చాలా ఫేమస్. అలాగే వాళ్ళు మన దేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించారు కదా, అక్కడి ఫుడ్స్ కూడా కొన్ని మన దేశంలో చాలా ఫేమస్ అయినాయి. అలా ఫేమస్ అయిన ఒక కల్కటాలో ఒక డిష్ ఎగ్ చాప్ చాలా బాగుంటుంది, వెరైటీగా సూపర్గా ఉంటుంది. చూడండి మరి ఎలా చేయాలో. చిన్నప్పుడు నాకు గుడ్డులాగా మార్కులు వస్తే బ్యాడ్ అనేవాళ్ళు, అదే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని గుడ్ అనేవాళ్ళు. ఏంటో మరి, కానీ ఈరోజు మాత్రం నిజంగా గుడ్డే, కోడి గుడ్డుతోటి అండా చాప్. అయితే దీన్ని ఏం చేస్తారంటే, మనం గుడ్డుని ఉడకపెట్టుకుంటాం కదా, ఆ గుడ్డుని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేస్తారు. చాప్ చేసేసి దాంతో తయారు చేసే ఈ డిష్. ముందుగా దీంట్లో మనం ఉల్లిపాయలు కొంచెం మసాలా చేసి దీంతో పాటు కలుపుకుందాం. అయితే ఈ మసాలా చేయడం ఎలాగో చూద్దాం. కొంచెం నూనె పెనంలో వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఈ మసాలా అంతా కలిపి బంగాళాదుంప గుడ్డు అన్నీ కలిపి కట్లెట్ లాగా, పెద్ద కట్లెట్ లాగా చేయబోతున్నాం. అదే కనుక నూనె ఎక్కువైంది అనుకోండి ఏమవుతుంది, కట్లెట్ లాగా చేసినప్పుడు ఫ్రై చేయలేము, ఎందుకంటే విరిగిపోతూ ఉంటాయి. విరగకుండా ఉండాలంటే కొంచెం వేసుకోండి. దీంట్లో ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా ఇప్పుడు చూడండి, మనం పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి అవి కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. అదే కొంచెం సాఫ్ట్గా కుక్ అయినప్పుడు ఉండలు కట్టడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరగండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పసుపు మంచిగా కొంచెం మనం ఈ కట్లెట్ లాగా తినేటప్పుడు కొంచెం కలర్ మంచిగా ఉంటుంది. అంతేకాకుండా సువాసన కూడా దీనికి చక్కగా ఉంటుంది. కలకట్టాలో చాలా ఫేమస్ స్వీట్లు ఏంటో తెలుసా అండి మీకు? రసగుల్లా, మిష్టి దోయి, అవి కూడా నేర్చుకుందాం, తొందరపడకండి. ఇప్పుడు చాలామందికి అసలు అస్సాం ఫుడ్ అంటే మీకు ఏమైనా తెలుసా? మేఘాలయలో ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు కదా. ఏదో తమిళనాడులో కర్ణాటక ఫుడ్ అంటే కొంచెం తెలుసు, కానీ అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ ఫుడ్ కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ స్టూడియోలోనే కాదండి వంటలన్నీ అయిపోయేది, అలాంటి చోటుకి కూడా వెళ్ళి మనం వంటలు చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతం కొత్త కదా షో, నాకు కూడా కొంచెం అలవాటు కావాలి. ఇప్పుడు చూడండి, తెలుగు చకచక రైలు బండిలాగా ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాను. ఇంకా కొన్ని రోజులు అయిందంటే పద్యాలు కూడా చదువుతాను ఈ షోలో. సరే, మరి ఇందులో కొంచెం అంత గరం మసాలా, కొంచెం అంత ధనియాల పొడి, అలాగే దీంట్లో పుదీనాకు. ఈ పుదీనాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఈ మసాలాను అంతా తీసుకొని మనం ఒక బౌల్లో వేసేసుకుందాం. ఈ మసాలా అంతా ఇట్లా బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఈ బంగాళాదుంప ఏంటి, ఉడకపెట్టిన తర్వాత చల్లార్చి దాన్ని గ్రేట్ చేసుకున్నాం. అయితే చాలామంది ఈ బంగాళాదుంప ఇలా చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటారు. ఏంటో తెలుసా? అది మనం బంగాళాదుంప ప్రెషర్ కుక్కర్లో కానీ ఎందులో అన్నా పెట్టి ఉడకబెడతాం. అది సాఫ్ట్గా అంటే కుక్ అయిపోతుంది కదా, దాని తర్వాత వేడి నీళ్ళ నుంచి తీయకపోతే ఏమవుతుంది, ఆ బంగాళాదుంప నీళ్ళన్నీ పీల్చేసుకుంటుంది. ఇలా కట్లెట్లు అవి చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అలా అవ్వకూడదంటే ఏం చేయాలంటే, వేడి నీళ్ళలో ఉడికిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే నీళ్ళల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకోవాలి. అప్పుడేమవుతుంది, మీ బంగాళాదుంప పొడిగా వస్తుంది. అలాగే ఇందులో కోడిగుడ్డు. ఇప్పుడు కోడిగుడ్డు ఉందనుకోండి, చకచకా చాప్ చేసేసుకున్నాం. నేనైతే చేతిలోనే చాప్ చేసేస్తాను. ఇలా ఉంది కదా, ఇలా సన్నగా కట్ చేసేసి అయిపోయింది. అలాగే మిగతా ఈ కోడిగుడ్డు కూడా ఇందులో వేసేస్తాను. సూపర్. మరి ఇప్పుడు ఇంకా కొంచెం ఉప్పు పట్టేట్టుంది, ఇందులో కొంచెం ఉప్పు వేసేసి ఇవన్నీ ఈ మసాలాతో పాటు కలుపుకుందాం. ఇవన్నీ కలుపుకున్న తర్వాత
దీంతో మంచి ఉండలు చేసుకోవాలి. మంచిగా తయారైపోయింది. అయితే ఇలా ఉండలు కట్టుకుంటాం కదా మనం. ఇలా ఉండలు కట్టుకున్నప్పుడు చక్కగా రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలో తెలుసా? కొన్నిసార్లు మిస్టేక్ అవుద్ది కదా, బంగాళదుంపలు నీళ్ళల్లోనే ఉంచి చేస్తూ ఉంటాం కదా, అరే చెప్పినా కానీ సర్లే చూద్దాం అంటారు. అలా అయినప్పుడు మనకి ఇలా ఉండలు రాలేదనుకోండి, ఏం లేదు, కొంచెం అంతా బ్రెడ్ క్రమ్ ఇందులో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఏమవుద్ది, ఈ బ్రెడ్ క్రమ్స్ ఏం చేస్తాయంటే దీంట్లో ఉన్న నీరు అలాంటివి పీల్చేసుకొని మనకి బైండింగ్కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వీటిని మనకు కావలసిన సైజులో ఉండలు చేసుకుందాం. చూసారు కదా, ఎగ్ చక్కగా తెల్లగా కనిపిస్తుంది. తినేటప్పుడు కూడా ఆ ఎల్లో ప్లస్ ఆ వైట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా కానీ బర్గర్లు ఇవంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, ఇలాంటివి కూడా మీరు చేయొచ్చు. దీన్ని చక్కగా చేసి బర్గర్ బన్లో కూడా పెట్టి తినొచ్చు. లేదనుకోండి పొట్టి స్నాక్ లాగా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. మనం బ్రెడ్ ఉంటుంది కదా, దానికంటే పెద్దగా ఉంటాయి చాప్స్, ఇవి రెడీగా ఉన్నాయి. దీన్ని మనం కుక్ చేయాలంటే దీనిపైన ఎగ్ కోటింగ్ ఉంటుంది. ఆ ఎగ్ కోటింగ్ అనేది చాలా మంచి టేస్ట్, దానికి ఒక మంచి టెక్స్చర్ కూడా ఇస్తుంది. అందుకని నా దగ్గర ఇక్కడ 2 గుడ్లై తెల్ల సొన, దీన్ని కనుక మనం చక్కగా ఒక ఫోర్క్ తీసుకొని బీట్ చేసుకోవాలి. ఏంటో ఈరోజు అన్నీ ఏ శబ్దాలు చేసినా రైల్లో ప్రయాణం చేస్తున్న శబ్దాలే వస్తున్నాయి. ఇలా మనం గుడ్డుని చూడండి ఇట్లా నురుగు వచ్చేలాగా బీట్ చేసుకొని కొంచెం అంత ఉప్పు, మళ్ళీ దీంట్లో కొత్తిమీర, బంగాళదుంప గుడ్డుతోటి ఏం చేసామో అవి ఇందులో ముంచి వేడి నూనెలో వేసుకుంటాం. చూడండి ఉంది కదా, ఇందులో వేసుకొని చక్కగా ఈ నురుగు అంతా దీనికి మంచి అన్ని పక్కల మంచిగా అంటుకునేలా వేసి తర్వాత దీన్ని మనం చాలా జాగ్రత్త, ఎందుకంటే నూనె వేడిగా ఉంది, మనం దీన్ని తీయడానికి ఇది పెట్టాం, కానీ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, అంటే విరగకుండా దీన్ని తీయగలగాలి. ఇలా తీసి స్లోగా నూనెలో వేసుకుందాం. అయితే ఒక్కసారి నూనెలోకి వెళ్ళిపోయిన తర్వాత పర్లేదు, కానీ ఫోర్క్తో తీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందేమో, మరి ఇంకోసారి చూపిస్తాను. ఇలా చేసేసి ఇలా స్లోగా, కానీ ఏమవుద్ది, ఇలా వదిలేమనుకోండి మన చేయి మీద పడే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇది ముందు వేసాం కదా, ఇది ఫ్రై అయిపోయి ఉంటుంది. కొంచెం ఒక సైడ్ స్లోగా జాగ్రత్తగా, ఇంకో వైపు తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇది మన మీద నూనె పడే అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా స్లోగా తిప్పుదాం. చూడండి ఇలా పెట్టి ఒకదానికి తీసుకొని ఇలా పెట్టాలి. అయినా కనుక మీకు విరుగుతుంది అనుకోండి, ఒకవేళ సరే నేను చెప్పినట్టే మీరు చేశారు ఇలాగే, అయినా కానీ గుడ్డు చక్కగా దీన్ని అంటుకోవడం కోసం ఒక చిన్న టెక్నిక్ ఉంది, అది చూపిస్తాను. ఇప్పుడు చూడండి మనకి 2 సైడ్స్ చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత దీన్ని మనం జాగ్రత్తగా మన చిల్లు గరిటెతోటి చక్కగా తీసేసి, ఇలా చిల్లు గరిటె వాడడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఈ నూనె ఏదైతే ఉందో మనకి ఎక్కువగా బయటికి రాదు. చూసారా, మన ఇండియన్ స్టైల్ బర్గర్ ప్యాటీ అన్నమాట. ఇది వెజిటేరియన్ ప్యాటీ, అంటే గుడ్డు చాలామంది వెజిటేరియన్ అంటారు కదా. దీన్ని కూడా ఇటు పక్కన పెట్టుకుంటాను. అయితే ఇందాక చెప్పాను కదా, అయినా కానీ కొంతమందికి ఎవరికైనా ట్రబుల్ అవుతుందంటే మనం ఇంకొక విధం ఏం చేసుకోవచ్చు అంటే, మన దగ్గర ఇక్కడ మైదా పిండి ఉంది. ఓకే, ఈ మైదా పిండిలో కారంగా ఉండాలి అనుకుంటే మైదా పిండిలో కొంచెం కారం కలిపేసి, కావాలంటే ఇందులో కూడా కొంచెం ఉప్పు కలపచ్చు. కలిపిన తర్వాత ఈ చాప్స్ ఏదైతే ఉందో అది పెట్టి దాని చుట్టూ కనుక ఇలా పిండి దీనికి అంటిస్తే, తర్వాత మనం దీన్ని ఆ గుడ్డులో వేసినప్పుడు చాలా గుడ్డు చక్కగా అంటుకుంటుంది అంటారు. మళ్ళీ ఇందులో వేసాను, మళ్ళీ దీన్ని కూడా ఇంకోవైపు తిప్పుకుందాం. ఇలా వేయడం వల్ల దీని అవుటర్ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో మంచిగా ఇంకా క్రిస్పీగా వస్తుంది. సో ఇది తీసేసి నూనెలో వేసుకుందాం. ఇప్పుడు దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకొకటి ఏంటంటే మేము ఏం చేస్తామంటే, ఇలా కట్లెట్ వేసి తిప్పేటప్పుడు విరగకుండా ఉండడం కోసం ఈ వేడి నూనె దీనిపైన ఇలా పోస్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ గుడ్డు ఏదైతే ఉందో ఇది కూడా తీసేసి దీనిపైన ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మీద పోస్తారు. ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇంకోవైపు తిప్పుకుందాం. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. చూడండి
2 ప్యాటీస్ రెడీ అయిపోయినాయి. ఒక దాంటేమో మైదా పిండి కోటింగ్ ఇచ్చాం, ఇంకో దానికి ఇవ్వలేదు. మైదా పిండి కోటింగ్ ఎప్పుడు ఇస్తామంటే మనం అది ఇమీడియట్గా ఒట్టి స్నాక్ లాగా తినాలని. కానీ బన్లో పెట్టుకుని తినేటప్పుడు అయితే మైదా పిండి కోటింగ్ అవసరం లేదు, ఉన్నా బాగానే ఉంటుంది. సో ఇక్కడ బన్ని మనం చిన్నగా కోసేసి మనం ఈ ప్యాటీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని దీనిపైన టమాటా, లెట్యూసు ఇలాంటి ఇలా పెట్టేసి దీనిపైన కనుక మనం ఇలా కెచప్ వేసేసి ఇచ్చామనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇచ్చారంటే అలసిపోయి ఉన్న వాళ్ళు కూడా చక్కగా లేసి ఎగిరి గంతులేసి చాలా ఇష్టంగా తింటారు. నాకు మాత్రం రకరకాల కూరగాయలు కూడా ఇలాంటి బండ్లతో తినడం ఇష్టం. అలాగే చిప్స్ ఇలాంటి ఏదో కొంచెం ఇస్తే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఏం చేశాను ఈరోజు? అండా చాప్. ప్రతి బైట్లో సూపర్ 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 చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ నిజంగా అదృష్టం, చాలా బాగుంది. ఇంకా ఈరోజు మాత్రం ఇదే నా లంచ్. ఎగ్ చాప్. అండా చాప్ తయారు చేయు విధానం: ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి కాసేపు వేయించుకొని గరం మసాలా, ధనియాల పొడి, పుదీనా వేసి కలిపి దింపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించి గ్రేట్ చేసిన బంగాళదుంప, గుడ్లను, బ్రెడ్ క్రమ్స్ వేసి కలుపుకొని కట్లెట్స్లా చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో తెల్లగుడ్డు సొన వేసి నురుగు వచ్చే వరకు బీట్ చేసుకొని ముందుగా చేసుకున్న కట్లెట్లను దానితో కోట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని బర్గర్ బన్ మధ్యలో పెట్టుకొని ఈవినింగ్ స్నాక్గా సర్వ్ చేసుకోవచ్చు. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ఓ, మన టైం అయిపోయిందండి కొత్త డిష్ చేయడానికి. మరి ఇప్పుడు మనం చేయబోయే డిష్ ఏంటో తెలుసా? చిన్న ఉల్లిపాయలతో ములక్కాయ కూర. ఈ డిష్ కేరళలో చాలా ఫేమస్. దీన్ని తీయల్ అంటారు. అయితే తీయల్ దాని అర్థం ఏంటంటే మంచిగా బ్రౌన్గా డార్క్గా చేసిన డిష్నే తీయల్ అంటారు. ఈ డిష్కి చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెష్గా లేని కొబ్బరికాయతోటి ఇలాంటి డిష్లు ఎక్కువగా చేస్తారు. ముందుగా తురిమిన ఈ కొబ్బరిని చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఈ మూకుల్లో నూనె ఏం వేయక్కర్లేదు, వేసి స్లోగా కుక్ చేయాలి. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు పడుతుంది. ఎంత స్లోగా చేస్తే మీకు కలర్ అంత చక్కగా వస్తుంది, అంత ఫ్లేవర్ కూడా వస్తుంది. మంచిగా ఇంకా కొంచెం అంత కలర్ వస్తే చాలు. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా బ్రౌన్గా అయిపోయిందో. ఇలా బ్రౌన్గా అయిపోయిన తర్వాత మనం దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే మూకుల్లో కొబ్బరి నూనె తీసుకొని దీంట్లో మనం కొన్ని పప్పులు వేయించుకుందాం. అయితే చాలామంది మన తెలుగువారు ఆ కొబ్బరి నూనె వంటల్లో వాడాలంటే అయ్యో అది ఆరోగ్యానికి మంచిది కాదనుకుంటారు. మీకు తెలుసో తెలీదో కానీ ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ థింగ్ ఏంటి అంటే అందరూ చెప్పుకునేది ఏంటి అంటే కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ కొబ్బరి నూనె మనం వంటల్లో వాడుకుంటే చాలా మంచిదని అందరూ చెప్తున్నారు కదా, మరి మనం కూడా అప్పుడప్పుడు వాడాలి. అయితే ఈ నూనెలో కొంచెం ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, కొంచెం అంతా మినపప్పు, ఇవి కూడా కొంచెం వేగనిద్దాం. ఇది కూడా కొంచెం వేగిపోయింది. ఏం చేస్తామంటే ఈ వేగిన ఈ పప్పు, ఈ ఎండుమిరపకాయలు కూడా తీసి మనం ఈ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవన్నిటిని ఒక మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. ఇందులో కొంచెం అంత ఆ మసాలాలో నీళ్లు పోసి పేస్ట్ చేశాను. చూడండి చక్కగా ఎర్రగా ఎంత బాగుందో. అయితే ఇప్పుడు మన ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇంకొంచెం కొబ్బరి నూనె ఇందులో వేసుకుందాం. కొంచెం తక్కువ ఉంది ఇక్కడ కొబ్బరి నూనె, అందుకని మరి ఇంకో కొంచెం వేరే నూనె, రిఫైండ్ ఆయిల్ కొంచెం. అయితే దీంట్లో ముందుగా తాలింపు వేసుకుందాం. తాలింపులో ఎండుమిరపకాయలు, కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, చిటపటలాడవే చిన్నదాన్న, నా ఆవాలు పాడుకుంటున్నాను చూడండి. ఆవాలు,
ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో మనం ఇందులో చింతపండు పులుసు పోయబోతున్నాం. అయితే చింతపండు పులుసు మీరు ఎక్కడెక్కడ వాడతారో ఆ డిష్లలో ఏం వేస్తారు? కొంచెం అంత మెంతులు, కొంచెం అంత బెల్లం. కాబట్టి ఇక్కడ కొంచెం అంత మెంతులు, కావాలంటే మీరు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నష్టం లేదు. చాలు, మరీ ఎక్కువగా వేయకండి మెంతులు, మళ్ళీ కొంచెం చేదు ఎక్కువ అయిపోతుంది. దీంట్లో కరివేపాకు, హింగువ, కరివేపాకు ఇంగువ ఈ రెండు వేసామనుకోండి ఏ డిష్ కన్నా కొంచెం అంతా అదుర్స్ యాడ్ అయిపోతుంది. దీంట్లో చిట్టి ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, ఇవి సాంబార్ ఉల్లిపాయలు అలాంటి షాలెట్స్ ఉంటాయి కదా, ఎన్నో ఉల్లిపాయల్లో చాలా రకాలు ఉంటాయి. చిన్న జాతికి చెందిన ఈ ఉల్లిపాయలు ఇవి షాలెట్స్ కాదు, సాంబార్ ఉల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. ఇలా చిట్టి ఉల్లిపాయలు మనకి దొరికాయి కాబట్టి మార్కెట్లో ఇచ్చేసుకుంటున్నాం. అలాగే దీంట్లో ములక్కాయలు, ములక్కాయలు కూడా చూడండి ఇవి లేత ములక్కాయలు, అందుకే పైన దాని స్కిన్ కూడా నేను గ్రేట్ చేయలేదు. ఈ ములక్కాళ్ళు ఈ ఉల్లిపాయలు వేగుతుంటే దీంట్లో కొంచెం అంత ఉప్పు, దీంట్లో కొంచెం నీళ్లు. అయితే మనం చింతపండు పోసిన తర్వాత కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కానీ చాలాసార్లు నేను చింతపండు పోసేస్తాను. ఇందులో మాత్రం కొంచెం నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోస్తాను. అయితే ఇందులో నీళ్లు పోసాను కానీ మర్చిపోయాను, ఏంటో తెలుసా? పసుపు వేయడం మర్చిపోయాను. పర్లేదు, ఏం కాదు, కొంచెం పసుపే కదా. అయితే పసుపు అనేది ఎప్పుడైనా కానీ మనం నూనెలో వేసుకుంటే ఆ పచ్చి వాసన రాకుండా, ఇంకోటి ఏంటంటే మెయిన్గా మంచి కలర్ రావాలంటే పసుపు ఎప్పుడు నూనెలో వేసుకోవాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి, కానీ మీరు మాత్రం అలా మిస్టేక్ చేయకండి. నూనెలో వేసి మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించారంటే ఈ ముక్కలు కొంచెం మెత్తగైన తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. ఆహా, ఈ ములక్కాళ్ళు కొంచెం నీళ్ళల్లో ఉడికిపోయినాయి, ఇవి కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయినాయి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం. ఇందులో కొంచెం పుల్లగా ఉండాలి. చింతపండు పులుసు వేసుకొని మరిన్ని నీళ్లు పోసుకుందాం. ఇంకొక 4-5 నిమిషాలు ఉడకపెట్టచ్చు. అయితే చింతపండులో పచ్చిదనం అనేది ఉంటుంది. ఆ పచ్చిదనం మనం ఒక 3-4 నిమిషాల పాటు ఉడకపెడితే ఆ చింతపండులో ఆ పులుపు అనేది కొంచెం తీపి యాడ్ అవుతుంది. మరి ఇంకొక 3-4 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం, చాలా కష్టపడి చెమటలు వచ్చేంత వరకు దీన్ని మంచిగా రోస్ట్ చేసుకున్నాం. ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాం. వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకున్నాం. కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో బెల్లం వేసి కొద్దిసేపు కుక్ చేసుకుంటే అయిపోతుంది. ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి కొంచెం నూనె స్లైట్గా బయటికి రావాలి. ఇంకా ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది ఇంకొంచెం అయ్యే లోపల కొంచెం అంత ఉప్పు పడుతుంది. దాంతోపాటు దీంట్లో బెల్లం, ఇలా చక్కగా తీపిగా పుల్లగా ఉండే ఈ డిష్. ఇలా కేరళ వెళ్ళి నేను ఇటీవల మున్నారు ఇవంతా మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇలాంటి డిష్లు ఎక్కడికి వెళ్ళినా కానీ కొత్త అన్నీ ట్రై చేసి అందరినీ అడిగి తెలుసుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇప్పుడు ఎక్కడికో మనం వెకేషన్ వెళ్ళామనుకోండి, ఫ్యామిలీ తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ పెరుగన్నము ఈ కూరలు ఎత్తుకోకండి. ఎక్కడికి వెళ్తే అక్కడ వంటలు ఏవి పాపులరో మనం టేస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే కదా మనకంతా తెలిసేది, అన్ని రుచులు. ఇలా కొద్దిసేపు మనం కుక్ చేస్తూ ఉంటే కొంచెం అంత థిక్ అయిపోతుంది. ఇది నూనె కూడా కొంచెం బయటకు వచ్చింది చూసారా. ఇప్పుడు టేస్ట్ చేయాలి. ఎప్పుడు స్పూన్ పెడతాను కానీ ఈ తీయలు మాత్రం బాబో సూపర్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కట్టేస్తాను దీనిపైన. ఒక్కొక్క వేలు ఒకటి తర్వాత ఒకటి 5 వేలు. ఏం చెప్పమంటారు? చాలా టేస్టీగా ఉంది. అన్నంలో పక్కన వేసుకొని ట్రై చేయాల్సిందే మీరు, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. మీరు తీయల్ అంటే కేరళ డిష్ ఉల్లిపాయ ములక్కాయ మీ ఇంట్లో చేసుకుంటామని చెప్పాలి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది. అదృష్టం అండి, అదృష్టం. దీంతోపాటు మన ములక్కాయ కూడా సాంబార్లో ఎలా తింటాం దానికంటే 10 టేస్టీగా ఉంటుంది ఇందులో వేస్తే. అద్దరిపోయిన ఈ ఉల్లిపాయ కూడా ఉంది కదండి, చక్కగా ఇది మ్యాష్ అయిపోయి ఆ ఉల్లిపాయ ఆ పులుపు అలా అన్నంతో
వేసుకొని తింటే కనుక అదిరిపోతుంది. సూపర్ అంటే సూపర్. మీకు మరో విషయం తెలుసా అండి, ఎప్పుడన్నా చింతపండు పుల్లగా వాడిన డిష్లు ఒక 6 గంటల తర్వాత తింటే ఆ టేస్ట్ మరింత బాగుంటుందంట. ఇది ఒక 6 గంటల తర్వాత తింటే ఇంకా అదిరిపోతుంది. నాకు మాత్రం అంత ఓపిక లేదు, ఇప్పుడే తినేసేయాలి, చక్క తినేసేయాలి. చిన్న ఉల్లిపాయలు ములక్కాయ కూర. ఒక ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము వేసి చిన్న మంటపై మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అదే ప్యాన్లో కొబ్బరి నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకొని ముందుగా రోస్ట్ చేసుకున్న కొబ్బరి తురుము కలిపి మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. మరో ప్యాన్లో కొబ్బరి నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, పసుపు, ఇంగువ, ఈ చిన్న ఉల్లిపాయలు, ములక్కాయలు వేసి కొంచెం ఉప్పు, నీళ్లు పోసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో చింతపండు రసం వేసి మరికొంతసేపు ఉడికించుకోవాలి. దాని తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిసేపు ఉడికించుకొని దాంట్లో బెల్లం వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నంతో తింటే సూపర్గా చాలా బాగుంటుంది. చూసారు కదండి ఈరోజు స్పెషల్. మరి మర్చిపోకుండా రేపు ఇదే టైంకి కొత్త వంటలతో మీ ముందుంటాడు మీ వాషఫ్. సో అప్పటిదాకా సీ యూ, బాయ్, ఖుదాఫిజ్. చుట్టాలు ఎవరైనా వచ్చిన వాళ్ళకి మంచి భోజనం పెట్టాలంటే మనం బిర్యానీ ఇలా చేసుకుంటాం. మంచిగా బ్రౌన్ చేసుకుని లాస్ట్లో వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. పుదీనాకు చాలామంది ముందు వేయాలా లాస్ట్ వేయాలా అనుకుంటారు. కొన్నిసార్లు నూనెలో కూడా వేస్తే చక్కగా ఇవి కలర్ అలాగే మెయింటైన్ అవుతుంది. ఉప్పు కరెక్ట్గా వేయడం అనేది ఒక ఆర్ట్. ఈరోజు నేను యాడ్ చేసేది మీరే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ గుడ్డు వేసేసి చక్కగా కలిపేసుకున్నాం. ఏదైనా జలుబు అలాంటివి ఉంటే ఈ తాగామంటే మొత్తం పోయేలా చక్కగా ఘాటుగా ఉంది. ఈ చెంచా ఆ చెంచా ఈ చెంచా నుంచి ఇలా నా జీవితం ఎలా ధన్యం అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ చికెన్ దాని జీవితం అయితే ధన్యం అయిపోయింది.